మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన భారతదేశంలో ప్రతి గ్రామంలో ఇతర దేవుళ్ళ టెంపుల్స్ పెద్దగా లేకపోయినా హనుమంతుడి విగ్రహం లేదా టెంపుల్ తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకు ప్రతి గ్రామంలో హనుమంతుడి విగ్రహం ఉంటుందో తెలుసా? ఇది కేవలం భక్తి కోసమే కాదు, దీని వెనక ఒక ఆధ్యాత్మిక రహస్యమైన కథ ఉంది. ఇప్పుడు ఆ కథ ఏమిటో మనం తెలుసుకోబోతున్నాం. ఈ స్టోరీని మీరు తెలుసుకోబోయే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చరిత్రలోకి వెళితే రావణుడితో యుద్ధం ముగిసిన తర్వాత రాముడు సీతాదేవితో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చి రామరాజ్యం స్థాపించాడు. రామరాజ్యంలో ప్రతి ఊరు సంతోషంతో మునిగిపోయింది. కానీ రాక్షసులను సంహరించిన తర్వాత భూతపేత పిశాచ గణాలు చెదిరిపోయి తగిన చోటు కోసం మళ్లీ భూమిపై అలలాడుతూ తిరిగాయి. ఈ భూతపేత పిశాచాలన్నీ భయపడేది ఒక్క హనుమంతుని చూసే. అప్పుడు అవన్నీ ఇలా కాదని హనుమంతుడి దగ్గరికి వెళ్లి హనుమంతుణ్ణి శరణు వేడి, స్వామి మాకు శరణు ఇవ్వండి, ఎక్కడ బ్రతకాలో చెప్పండి అని హనుమంతుడిని అడిగాయి. కానీ నేనున్న చోట మీరు ఉండకూడదు, అలా కాదని ఉంటే ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా అని హనుమంతుడు వారిని హెచ్చరిస్తాడు. అప్పుడు అవన్నీ హనుమంతుడి మాట పాటిస్తూ హనుమంతుడు లేని చోటు, అంటే ఏ గ్రామంలో హనుమంతుడి విగ్రహం ఆరాధన ఉండదో అక్కడ అవి ప్రవేశించి ప్రజలను పీడించడం ప్రారంభించాయి. అప్పుడు ప్రజలందరూ హనుమంతుడిని ఆశ్రయించి ఒక పరిష్కారాన్ని కనిపెట్టారు. హనుమంతుడిని ప్రతిష్ఠించి పూజలు చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి భూత ప్రేతాలన్నీ గ్రామాన్ని వదిలి పారిపోయాయి. ఆ తర్వాత ప్రతి గ్రామంలో హనుమంతుడి విగ్రహం వెలిశాయి. ఇలా హనుమంతుడి పూజల ద్వారా గ్రామాల్లో శాంతి స్థిరమైంది. భూత ప్రేతాల హడావిడి పూర్తిగా తగ్గిపోయింది. అందుకే ప్రతి గ్రామంలో హనుమంతుడి విగ్రహం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మీ ఊరిలో హనుమంతుడి విగ్రహం ఉందో లేదో కింద కమెంట్ చేయండి.